25 ఆదిత్య 369 టైమ్ ట్రావెల్ లాంటి అడ్వాన్స్డ్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ మన సాంప్రదాయాల్ని అట్ ద సేమ్ టైం ప్రిజర్వ్ చేస్తూ వచ్చిన తెలుగు సైఫై మూవీ ఆదిత్య 369. మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా మన మూలాల్ని మర్చిపోము అని మనందరికీ గుర్తు చేసిన మూవీ ఆదిత్య 369. నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఇట్ ఇస్ ద మోస్ట్ ఫ్యాంటాస్టిక్ ఇన్వెన్షన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సైన్స్, ద టైమ్ మెషిన్. 24 గూఢచారి ఒక స్పై థ్రిల్లర్ స్టాండర్డ్ ని పెంచేసింది మూవీ. చాలా స్టైలిష్ టేక్ తో, ఒక గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్ తో మనం చూసిన ప్రతిదీ నిజం కాదు, ఆ నిజం వెనుక ఇంకా చాలా రహస్యాలు దాగి ఉంటాయి అని మనందరికీ గుర్తు చేసిన సినిమా గూఢచారి. నీ గోల్ ఏంటి? నా దేశాన్ని కాపాడటం. గోదావరి మన తెలుగు రాష్ట్రాల వైభవాన్ని, గోదావరి నది అందాన్ని ఎంతో చక్కగా చూపించారు ఈ సినిమాలో. లోకల్ ట్రావెల్, లోకల్ టూరిజం మీద ఒక ఫ్రెష్ టేక్ ని తీసుకొచ్చింది గోదావరి. ఇదేనేమో మానవత్వం అంటే నాకు ఎప్పుడు అర్థం కాదు, మా అమ్మ చెప్తూ ఉండేది. 22 బొమ్మరిల్లు. థ్యాంక్ గాడ్ ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ట్విట్టర్ లేదు. లేకపోతే ట్విట్టర్ అంతా పేరెంటల్ కంట్రోల్ వర్సెస్ పర్సనల్ ఫ్రీడమ్ అని తెగ డిబేట్లు అయిపోయేవి. ఒక తండ్రి తన పిల్లల మంచి కోసం రూల్స్ ని ఎస్టాబ్లిష్ చేసి కంప్లీట్ గా వాళ్ళ లైఫ్ ని టేక్ ఓవర్ చేస్తూ వాళ్ళ చాయిసెస్ ని కంట్రోల్ చెయ్యొచ్చా అండ్ చేస్తే ఎంతవరకు చెయ్యొచ్చు, ఆ పిల్లలకి పర్సనల్ చాయిసెస్ అండ్ పర్సనల్ ఫ్రీడమ్ ఎంతవరకు ఉండొచ్చు. యాక్చువల్లీ ఈ మూవీ క్లైమాక్స్ లో ఇదే హార్ట్ ఫెల్ట్ కాన్వర్సేషన్ ఈ తండ్రి కొడుకుల మధ్య జరుగుతుంది. తద్వారా మన సొసైటీలో కూడా మా పిల్లలు ఇంజనీర్లే అవ్వాలి, డాక్టర్లే అవ్వాలి అన్న స్టీరియోటిపికల్ మైండ్ సెట్ ని ఇంకొకసారి ఆలోచించుకుందాం అనేలా చేసింది మూవీ. ఇంత సెన్సిటివ్ సబ్జెక్ట్ మీద తీసినా కూడా బొమ్మరిల్లుకి మంచి రిపీట్ వాల్యూ ఉంది అండ్ చాలా లైట్ హార్టెడ్ మూవీ అండి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. 21 ఆర్య అసలు లవ్ స్టోరీని కంప్లీట్ గా రీడిఫైన్ చేసిన మూవీ ఆర్య. వన్ సైడ్ లవ్ అనే ఫినామినన్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక అన్కన్వెన్షనల్ టేక్ తో ప్రేమకి అబ్సెషన్ కి మధ్యలో ఉన్న గీత మీద నడుస్తూ హ్యూమరస్ గా మంచి ఎంటర్టైనింగ్ గా తీసిన మూవీ ఆర్య. నేను ప్రేమనిస్తాను కానీ నాకు రిటర్న్ లో ఏం అవసరం లేదు అన్న కాన్సెప్ట్ ని చాలా నీట్ గా అందంగా చూపించారు ఈ సినిమాలో. మన క్యారెక్టర్స్ మార్చుకుందామా? నువ్వు గీత, నేను ఆర్య. 20 హ్యాపీ డేస్ కాలేజ్ లైఫ్ ని చాలా అందంగా పిక్చరైజ్ చేస్తూ రిలేటబుల్ ఫ్యాక్టర్ తో యూత్ కి బాగా దగ్గరైన సినిమా హ్యాపీ డేస్. మంచి ఫ్రెష్ డైరెక్షన్ తో కాలేజ్ లైఫ్ లో ఉన్న అందాన్ని అలాగే ఛాలెంజెస్ ని కూడా ఈక్వల్ గా క్యాప్చర్ చేయగలిగింది హ్యాపీ డేస్. అయితే నిజంగానే ఫ్రెండ్షిప్స్ అనేవి ఇంత ఈజీగా స్ట్రాంగ్ గా అవ్వగలవా అందరికీ కూడా కాలేజ్ లైఫ్ లో, అండ్ అచీవ్మెంట్స్ కూడా అంత స్కేల్లో పాసిబుల్ ఏనా? ఇలాంటి డిబేట్స్ ని హ్యాపీ డేస్ మూవీ ఇనిషియేట్ చేసింది. ఇప్పుడు చెప్పరా, ఏం కనిపిస్తుంది? కల్లా ఏముంది? బర్రె కళ్ళు. 19 మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారికి ఇమోషనల్ ట్రిబ్యూట్ గా తీసిన ఈ మూవీ ఎంత అందంగా తీశారంటే ఇండియాలో వచ్చిన ఆర్మీ రిలేటెడ్ మూవీస్ లో టాప్ 10 లో ఖచ్చితంగా ఉంటుంది. ఒకళ్ళు ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ జీవితంతో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళ జీవితాలు ఎలా మారిపోతాయి అని ప్రతి ఒక్కళ్ళ వ్యూ పాయింట్ నుంచి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది ఈ సినిమా. ప్రతి క్షణం మన సైనికులు చేస్తున్న సాక్రిఫైస్ ని అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తున్న త్యాగాల్ని మనకి గుర్తు చేసింది ఈ సినిమా. బోర్డర్ దాటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వెళ్ళడం ఏంటి సందీప్? అది వాళ్ళది. అదే మందే కదా సార్. 18 అల్లూరి సీతారామరాజు ద ఒరిజినల్ లెజెండరీ రెబెల్ స్టోరీ అల్లూరి సీతారామరాజు. ఇది పేట్రియాటిక్ మూవీస్ లోనే ఒక గోల్డ్ స్టాండర్డ్ మూవీ. ప్రజల భయాన్ని పోగొట్టి స్వతంత్ర పోరాటం మీద విశ్వాసాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి. అదేమిటో చెప్పుతారా? ఇంతవరకు పోలీస్ స్టేషన్ల మీద హఠాత్తుగా దాడి చేశాం, ఇప్పుడు చెప్పి కొడతాం. ఇంద్ర చిరంజీవి గారు ఒక పవర్ఫుల్ సింబల్ ఆఫ్ జస్టిస్ అండ్ సాక్రిఫైస్ గా ఈ మూవీలో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ని అందించారు. అలాగే ఫ్యాక్షన్ ప్రపంచం ఇలా ఉంటుందా అండ్ ఈ వైలెన్స్ వెనక అంత ఇమోషనల్ డెప్త్ ఉంటుందా అలాంటి కాన్సెప్ట్స్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసిన మూవీ ఇంద్ర. ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. 16 ఆర్ఆర్ఆర్ ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. మునుపెన్నడూ కూడా ప్రపంచంలో ఏ సినిమాలోనూ చూడని దృశ్యాల్ని రాజమౌళి గారు మనకి ఆర్ఆర్ఆర్ లో చూపించారు. వెస్టర్న్ కంట్రీలో కూడా ఒక థియేటర్ వాతావరణాన్ని మార్చేసి వాళ్ళకు కూడా మన తెలుగు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ బొనాన్సాని ఇంట్రడ్యూస్ చేయగలిగారు రాజమౌళి గారు. ఈ నక్కల వేట ఎంతసేపు, కుంభస్థలాన్ని బద్దల కొడతాం పదా. 15 బాహుబలి 1 and 2
ఇండియన్ ఎపిక్ స్టోరీ టెల్లింగ్ ని గ్లోబల్ ఆడియన్స్ కి రీఇంట్రడ్యూస్ చేయగలిగారు రాజమౌళి గారు త్రూ బాహుబలి 1 and 2. బాహుబలి ఎవరో తెలియని పిల్లాడు లేడు, అలాగే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని వెయిట్ చెయ్యని వాళ్ళు లేరు. ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. 14 అనుకోకుండా ఒకరోజు మనకి తెలియకుండానే మన మెమరీని మన కంట్రోల్ నుంచి తీసేస్తే ఆ టైం ల్యాప్స్ మూమెంట్స్ లో ఏమేం జరుగుతాయి, ఇలా అసలు ముందెప్పుడు వినని కాన్సెప్ట్ తో మనందరినీ ఆలోచించేలా చేసింది ఈ థ్రిల్లర్. 13 కార్తికేయ 2. మన పురాణాలు కథలు కాదు, మన హిస్టరీ అని మన స్పిరిచువల్ క్యూరియాసిటీని సైంటిఫిక్ ఎంక్వైరీతో అందంగా బ్లెండ్ చేసి కార్తికేయ 2 మన తెలుగు ఆడియన్స్ నే కాకుండా ఇండియా వైడ్ పాన్ ఇండియా ఆడియన్స్ ని కూడా ఒకసారి ఆలోచించేలా చేసింది. నా వరకు రానంత వరకే సమస్య, నా వరకు వచ్చాక అది సమాధానం. 12 వకీల్ సాబ్. ప్రతిరోజు ఆడవాళ్ళ మీద జరుగుతున్న అరాచకాలు మనందరికీ తెలిసిందే. ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ ని ఎలాంటి హీరోయిక్ ఎలిమెంట్స్ లేకుండా చాలా రియలిస్టిక్ గా జస్టిస్ కున్న ఇంపార్టెన్స్ ని అలాగే కన్సెంట్ కున్న మీనింగ్ ని మనందరికీ మళ్ళీ గుర్తు చేసింది ఈ సినిమా. అర్ధరాత్రి ఆడపిల్ల ఒక్కతే రోడ్డు మీద నడిచినప్పుడు సేఫ్గా అప్పుడే మనకి ఫ్రీడమ్ వచ్చినట్లు అన్న మాట పక్కన పెడితే, అసలు అమ్మాయి నో చెప్పినప్పుడు ఆ నో అన్న పదానికి ఇంపార్టెన్స్ ఉంది అని మనందరికీ గుర్తు చేసిన సినిమా ఇది. ఇలాంటి అమ్మాయిలకి ఇలాగే జరుగుద్ది, అలా జరగద్దు, జరగకూడదు. మిస్ అమ్మ అప్పట్లోనే విమెన్ ఇండిపెండెన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ కి ఒక ఎర్లీ ఎగ్జాంపుల్ గా వచ్చిన సినిమా మిస్ అమ్మ. ఇది డెఫినెట్ గా తెలుగు క్లాసిక్స్ లో ఒకటండి. అమ్మాయి కంట మంచిది, సంగీతం మాన్పించకండి. అలాగే. గుడ్ బై. 10 అమ్మోరు. ఫీమేల్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఒక స్టీరియోటిపికల్ వేలో వెళ్తున్న టైంలో వచ్చిన మూవీ ఇది. నా చేత్తో బొట్టు పెట్టి రామ్మా అని పిలిచినప్పుడు నువ్వు రావాలి. 9 మహానటి. ఎలాంటి డామినేటెడ్ ప్రపంచంలో అయినా మన స్ట్రెంగ్త్, మన ప్యాషన్, మన కెపాసిటీతో, మోస్ట్ ఇంపార్టెంట్లీ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తో మనం ఖచ్చితంగా సక్సీడ్ అవ్వచ్చు అని మనందరినీ ఇన్స్పైర్ చేసిన మూవీ మహానటి. ఈ సావిత్రి గారి బయోపిక్ నుంచి మనం అందరం కూడా ఎంతో కొంత నేర్చుకోవచ్చు. నీ పేరేంటి? సావిత్రి. బాగా వినిపించే పేరు అవుతుంది, పెద్ద స్టార్ అవుతావు. నువ్వు సినిమాలకి పనికి రావు. అరుంధతి. ఎప్పుడో వచ్చిన విజయశాంతి గారి సినిమాల తర్వాత ఒక ఫీమేల్ యాక్షన్ లీడ్ మెయిన్ స్ట్రీమ్ సినిమాగా మళ్ళీ తెలుగు సినిమాలో స్టాంప్ వేయించుకుంది అరుంధతి. రంగస్థలం. అథారిటేరియనిజం ని, రూరల్ ఎక్స్ప్లాయిటేషన్ ని ఎక్స్పోజ్ చేసిన మూవీ రంగస్థలం. నిజంగా మన కళ్ళతో చూస్తున్నామా ఈ స్టోరీని మన రియల్ లైఫ్ లో అనిపించేలా డైరెక్ట్ చేసిన ఈ మూవీ రామ్ చరణ్ గారి పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో ఒక మంచి మెమరబుల్ మూవీగా నిలుస్తుంది మన తెలుగు సినిమా చరిత్రలో. 6 లీడర్. పాలిటిక్స్ అంటేనే డర్టీ గేమ్స్ అని జనరల్ మైండ్ సెట్ ఉన్నప్పుడు వచ్చిన సినిమా ఇది. ఎథికల్ పాలిటిక్స్, న్యాయం, ధర్మం వీటి మీద మళ్ళీ హోప్ ని ఇన్స్టిల్ చేయగలిగింది ఈ సినిమా. డబ్బు తీసుకోకుండా ఓటేయడానికి మీకు దమ్ముందా? 5 ఠాగోర్. యాంటీ కరప్షన్ అనగానే మనకి గుర్తొచ్చే క్యారెక్టర్ పేరు ఠాగోర్. అండ్ అది నిజమైన వ్యక్తి కూడా కాదు. అంత స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ని మన సొసైటీలో జనరేట్ చేస్తూ, ఒక డీప్ రూటెడ్ కరప్షన్ ని హైలైట్ చేస్తూ, అట్ ద సేమ్ టైం మనల్ని ఎంటర్టైన్ చేస్తూ, నిజంగా ఠాగోర్ లాంటి వ్యక్తి ఉంటే మన దేశ భవిష్యత్తే మారిపోతుంది అని మనందరికీ అనిపించేలా చేసింది ఠాగోర్ మూవీ. ఒక సామాన్యుడి ఆవేదన కంటే ఒక మేధావి మౌనం ఈ దేశానికి ఎంతో ప్రమాదకరం. రుద్రవీణ. క్యాస్టిజం ని క్వశ్చన్ చేస్తూ సోషల్ రిఫార్మ్ రావాలి అని అర్జ్ చేసిన మూవీ రుద్రవీణ. అందుకే ప్రాబబ్లీ అప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు సరిగ్గా ఆడలేవేమో. బట్ స్టిల్ రుద్రవీణ విల్ రిమైన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లవ్డ్ మూవీస్ ఆఫ్ తెలుగు సినిమా. అందరిలో ఒక్కడిని నేను, నాలాంటి వారే అందరూ అన్న సామాజిక స్పృహ ప్రతి ఒక్కరిలోనూ కలిగించారు. ఒక్కొక్కరుగా అంతా బాగుపడ్డారు, దాంతో ఊరే బాగుపడింది. 3 స్వయం కృషి. కష్టే ఫలి అంటారు. కొన్ని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ మీద మనకి ఉండాల్సింది చిన్న చూపు కాదు, వాళ్ళంతా కష్టపడి పనిచేస్తున్నందుకు మనకు ఉండాల్సింది వాళ్ళ మీద గౌరవం అని మనందరికీ గుర్తు చేసిన సినిమా స్వయం కృషి. బాబు 2 శంకరాభరణం. మ్యూజిక్ అంతా కూడా ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ నుంచి మోడర్నైజ్ అవుతున్న టైంలో వచ్చిన మూవీ ఇది.
మన ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ని అండ్ మన ట్రెడిషన్స్ని అప్రిషియేట్ చేయడం మనం మర్చిపోకూడదు. అండ్ ఫ్యూచర్లో మ్యూజిక్ వేరేలాగా ఇవాల్వ్ అయినా కూడా మన రూట్స్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి అని మనందరికీ మంచి స్ట్రాంగ్ పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చింది ఈ మూవీ. మ్యూజిక్ ఈస్ డివైన్ వెదర్ ఇట్ ఈస్ వెస్టర్న్ ఆర్ ఇండియన్. సంగీతానికి భాషా భేదాలు స్వర భేదాలు ఉండవు. అది ఒక అనంతమైన అమృతవాహిని. ఇప్పుడు క్విక్గా కొన్ని స్పెషల్ మెన్షన్స్ చూద్దాం. ఖుషి, సప్తపది, ప్రస్థానం, భైరవ ద్వీపం, కంచె, సాయ్, అతడు, సీతారామం, హాయ్ నాన్న, బలగం, కేర్ ఆఫ్ కంచరపాలెం, ఈ నగరానికి ఏమైంది. 1 జులై. బ్లైండ్గా ఒక ఎమోషన్ మూలంగా రెస్పాండ్ అవ్వకూడదు, రియాక్ట్ అవ్వకూడదు. లాజికల్గా ఆలోచిస్తూ రిస్క్ తీసుకుంటూ మనం ముందుకి సాగాలి అని మనందరికీ మంచి మెసేజ్ ఇచ్చిన మూవీ జులై. వాల్యూ లాజిక్ ఓవర్ ఎమోషన్ అని చాలా కామికల్గా ఎంటర్టైనింగ్గా మనకి చూపించింది జులై మూవీ. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారగట్టన లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారగట్ల కోడి కూడా లేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ ఉడుకుని తినేస్తుంది. ఆల్ రైట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి టాప్ 50 లిస్ట్ ఎన్నో నేను ముందు మీకు తీసుకొస్తాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోలో అన్ని జనరేషన్స్కి సంబంధించిన మూవీస్ ఉన్నాయి కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఈ లిస్ట్లో నేను అన్ని మూవీస్ని ఇంక్లూడ్ చేసి ఉంటాను, కొన్ని మూవీస్ని మిస్ అయ్యే ఉంటాను. సో కామెంట్స్లో ఈ 50 మూవీస్ లిస్ట్ని మనం కంటిన్యూ చేద్దాం. నేను మిస్ అయిన మూవీస్ని మీరు కామెంట్స్లో యాడ్ చేసి ఈ లిస్ట్ని కంటిన్యూ చేయండి.